ఫ్లవర్స్ ఇక్కడ కదా అక్కడ పెట్టమని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి మానస ఏంటి లేటు నీకోసం అందరూ వెయిటింగ్ కమన్ 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 ఇల్లంతా సర్దిస్తాం నీ రూమ్ కూడా క్లీన్ చేస్తాం నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తే నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా లెట్స్ హావ్ డిన్నర్ సారీ మను ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు మంచి వైన్ తీసుకొచ్చాడు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా యా నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం వైట్ కలర్ కుక్క పిల్లలు ఇళయరాజా మ్యూజిక్ ఆకాశం చూసి స్టార్స్ ఎంజాయ్ చేయడం ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు గెట్ రెడీ మనస్ ఐఎమ్ వెరీ హంగ్రీ ఫుడ్ చాలా అరిపోతుంది That's not funny, girls. Good night. Bye-bye. Rebate program. Oh, weekend ka the countryside is done. It's really fun, you know. If you want to join, you can join. Actually... Yeah, some other time. Anyway, later appudu nee intu mundu chadutanu. If you want to come, you can come. Morning 7. Bye-bye. Had fun? No, Jay. It's the best time. Life anta ilage unte బాగుండు Jay. అది మన ఇష్టం మనసా మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది మన లైఫ్ కాదు జే నా లైఫ్ అలా ఎప్పటికీ ఉండదు మా ఫ్యామిలీ మా ఊరు అక్కడ మనుషులు అంత వేరు జే పగలు చంపుకోటాలు తప్ప నీలా ఉండటం నీలా ప్రేమించటం వాళ్ళకి తెలీదు ఎంతో కష్టపడి ఆ నరకం నుంచి అట్లీస్ట్ స్టడీస్ కోసమైనా ఇక్కడి దాకా రాగలిగాను చదువు పూర్తవగానే మళ్ళీ ఆ నరకానికి తిరిగి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ నిన్ను చూసిన తర్వాత ప్రతి క్షణం నీలా ఉండాలని నీతోనే ఉండాలని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనిపిస్తోంది హ్యాపీగా ఉంటే తప్పేంటి మనసా ఇక్కడ నీతో ఉన్న ఈ కొన్ని రోజులు హ్యాపీగానే ఉంటాను కానీ ఈ హ్యాపీనెస్ని నాతో పాటు ఊరికి తీసుకెళ్ళలేను ఇక నుంచి నన్ను నాలాగా ఉండనివ్వు జే దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవద్దు ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు అందరూ చదువుకోవడానికి ఇండియా నుంచి ఫారెన్ కి పరిగెడుతుంటే నువ్వేంటి బాబు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చావు ఒక అమ్మాయి కోసం సార్ వాడితో జాగ్రత్త బాబు 10 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు వాడితో జాయిన్ అయిన వాళ్ళందరూ లెక్చరర్ కూడా అయిపోయారు మా ఫోన్ అన్నతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది ఏడకెళ్ళొచ్చిండు బే ఈ నల్లోకలు సలగాడు ఉత్సా ఓపిస్తుండు ఈయన అయ్యా గిట్ల కంటిన్యూ అయితే మొత్తానికి అవలగాలం అయిపోతావు కానీ బొక్కలు పోటీ అలాగలా తుక్కలు తుక్కలు చేయి
చేసేది లేదు ఏ శైలి నా గురించి అస్సలు ఆలోచించ ఎవడ్రా నువ్వు? అర్థంలో వేసిస్తా కొడుకులను. డూడ్ ఆ పూర్ణ నాకు వదిలేండి, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాల వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నడిమిట్లా పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది, కొంచెం ఆగు. టాస్ వేస్తా, టాస్ లో ఎవరు నెగ్గితే ఆ పూర్ణ వాళ్ళ సొంతం. ఏ నడిమిట్లా నీ బొంగులో టాసేంద్రా బాయ్, నువ్వు పక్కన కొడుకులు ఏ బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం, మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియంది ఏమున్నా నాన్న, నువ్వైతే ఎక్దమ్ రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా మంచిది. గేడు రూపాయికి తక్కువ శారణకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్నా రేపొద్దున ఆడిన వదిలేసి ఫ్రెష్ గా నా మీద రారు కదా. ఊకో అన్న, పొద్దున ఎంట్రన్స్ చేస్తున్నది మేము చదువుకోవాలి. అబే టిప్పర్లు వేసుకరాన్రా రూమ్ పోగానే ముందు ఈయన. థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది. టైం వచ్చుండపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తాగారు. అయినా డూడ్, ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్ గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది, ఇప్పుడు అలా తీస్తాం. ఇలాంటి చచ్చేడలు ఇచ్చి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్ గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్ గా. యూ షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పో నా రూమ్కి వచ్చి. చలో పద.